2014 నుంచి 2019 వరకు శ్రీకాకుళం నియోజకవర్గాన్ని మనం అద్భుతంగా అభివృద్ధి చేశాం. ఆనాడు లక్ష్మీదేవమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 6 నెలలు ఆమె కష్టపడి 1200 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆమె నాడు చేపట్టాం. హాస్పిటల్ నిర్మించాం, స్కూల్ భవనాలు కట్టాం, కాలేజీలు ఏర్పాటు చేశాం, బీసీ సోదరులకి ప్రత్యేకంగా గురుకుల పాఠశాల ఏర్పాటు చేశాం. ఇంకా రోడ్లు, డ్రైన్లు, టిట్కో ఇల్లు ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. అయినా కూడా 2019లో మనం ఎందుకు ఓడిపోయాం? ఇది ప్రతి కార్యకర్త ఆలోచించాలి. మనం చేసిన మంచి కార్యక్రమాలు మనం చెప్పుకోలేకపోయాం. ఒక ధీమాతో ముందరికెళ్ళాం. ఇంత మంచి పనులు చేస్తున్నామే, ప్రజలు చూస్తున్నారే, పర్వాలేదు వాళ్ళు మనం ఓటేస్తారని ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం మనం మర్చిపోయాం. అందుకే ఇక్కడున్న కార్యకర్తలు నేను కోరుతున్నా, అందరం ప్రజల్లోకి వెళ్ళాలా. ఈ 2 నెలలు మనం కష్టపడాలి. ఈరోజు మన నియోజకవర్గానికి ధర్మాన ప్రసాదరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు ఏకంగా మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ కొడుకు ఇసుక దోపిడి తప్ప మీరు నియోజకవర్గానికి చేసింది ఏంటి? నేను సవాల్ ఇస్తున్నా. మేము ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో వైట్ పేపర్ విడుదల చేసానికి సిద్ధంగా ఉన్నాం, మీరు విడుదల చేసానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. అంతెందుకు, టైం డేట్ చెప్పండి, చర్చకి మేము వస్తాం, మీరు వస్తారా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నియోజకవర్గాన్ని అంత అభివృద్ధి చేశాం. అదే ఇప్పుడు మంత్రి గారు వస్తే నియోజకవర్గం ఎలా ఉండాలి, రూపురేఖలు మారాలి. కనీసం రోడ్డు పైన ఉన్న గుంతలు ఇక్కడ ఉన్న మంత్రి గారు పూడ్చే పరిస్థితుల్లో లేరు. ఇంకా పెద్ద ఎత్తున సావిత్రిపురం దగ్గర 23 ఎకరాలు ఈయన కుటుంబ సభ్యులు కలిసి అక్కడున్న భూమిని కూడా కొట్టేశారు. ఇక్కడున్న యువతకి నేను ఒక హామీ ఇస్తున్నా, 2024లో తెలుగుదేశం పార్టీని గెలిపించండి. గతంలో అనంతపూర్కి కియా మోటార్స్ ఎట్ట తీసుకొచ్చామో అదే విధంగా మన ప్రాంతానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. ఇక్కడ ఒక సెజ్ ఏర్పాటు చేస్తాను. అసలు సిక్కోలంటే కష్టపడే మనుషులు. అమరావతిలో ఎక్కడ కన్స్ట్రక్షన్ పని జరుగుతుంటే అక్కడ సిక్కోలు ఉంటారు. అంతెందుకు, హైదరాబాద్ లో ఉన్న ఇల్లు కానీ కాంప్లెక్స్ కడితే అక్కడ పనిచేసేది మన సిక్కోలు. అలాంటిది ఇక్కడ అవకాశాలు నేను కల్పిస్తా. మన ప్రాంతంలోనే మన ఉద్యోగాలు చేసే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకొస్తానని ఈ సభాముఖంగా మీ అందరికి నేను తెలుపుతున్నాను. ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళానికి ఒక ఐటీ కంపెనీ పెడతాను ఒక వ్యక్తి వస్తే పక్కనే భూమి కూడా కేటాయించా. మన కోడిగుడ్డు మంత్రి కనీసం వాళ్ళతో ఒక్కసారి మాట్లాడి పరిశ్రమ కూడా ముందలు తీసుకెళ్ళా. ఎవరో కోడిగుడ్డు మంత్రి మర్చిపోయినారా? మన ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి కోడిగుడ్డు మంత్రి అని పేరు పెట్టిన. అలాంటి కోడిగుడ్డుల మంత్రి అవుతే ఎలాంటి పరిస్థితులు వస్తారు ఒక్కసారి మనం అందరం ఆలోచించాల. ఇంకా పెద్దలు ఒక విషయం కోరారు, ఆర్మీలో మిలిటరీలో పెద్ద ఎత్తున సిక్కోలు ఉంటారు, బాగా కష్టపడతారు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఇతర నాయకుల్ని కలిసేదానికి వెళ్ళా. అక్కడ వాళ్ళకి బాడీ గార్డ్స్కి అంతా సిక్కోలే ఉన్నారు. వాళ్ళందరూ నన్ను గుర్తుపట్టారు. వాళ్ళు కూడా అక్కడ కోరారు, అయ్యా మేము రిటైర్ అయిన తర్వాత ఊరికి వెళ్తే మాకేమీ రావట్లేదు, మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని వాళ్ళు కోరారు. తప్పనిసరిగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్డ్ మిలిటరీ వాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అసలు తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకి ఒక నూతన ఉత్తేజం. అసలు మనం ఒక యూనివర్సిటీ, మన పార్టీ ఒక యూనివర్సిటీ. తెలంగాణలో 2 ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ ప్రాడక్టులు. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. దేశంలో కార్యకర్తల పార్టీ అని ఎవరన్నా అడిగితే మొదటి పార్టీ గుర్తొచ్చేది ఒక తెలుగుదేశం పార్టీ. అందుకే 2014లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఒక ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా,
ఎవరన్నా ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకి అందించాం. కార్యకర్తలు ఎవరన్నా ప్రమాదంలో చనిపోతే వాళ్ళ పిల్లల్ని కూడా చదివిస్తుంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా 2019 నుంచి 24 వరకు మన పైన వైకాపా కార్యకర్తలు నాయకులు అనేక కేసులు పెట్టారు. అన్ని రకాలుగా మనం వేధించారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. నా పైన కూడా SC ST కేసు పెట్టారు. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. కానీ నేను తగ్గేదే లేదు. కార్యకర్తలందరికీ బంపర్ ఆఫర్ ఇస్తున్నా. ఎవరైతే 2019 నుంచి 24 వరకు ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. మన పార్టీలో రికార్డు ఏంటో తెలుసా? ఎవరిదో తెలుసా? తాడిపత్రి మాజీ శాసన సభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిది. ఆయనకి ఇప్పటికీ ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? సెంచరీ, 100 కేసులు. ఆయన భయపడుతున్నాడా? భయపడట్లేదు. ఏం చేయని తప్పకి చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో పెట్టారు. మొదటి రోజు నేను చంద్రబాబు నాయుడు గారిని ములాఖాత్కి వెళ్ళి కలిసినప్పుడు చాలా బాధేసింది. నా కళ్ళంట నీళ్ళు వచ్చింది. దానికి కారణం ఒకటే, ఆయన ఉంటున్న బ్యారెక్ కట్టింది ఆయన. మేము ములాఖాత్ చేసిన రూమ్ కట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన అరెస్ట్ చేసిన రోజు 3,000 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. దాని తర్వాత 300 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. ఇప్పుడు 27 కోట్ల కుంభకోణం అంటారు. వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్ కోర్టే చీపో ఇదొక పనికిమాల ఛార్జ్ షీట్ అని తిరస్కరించే పరిస్థితి. ఈ సభాముఖంగా చెప్తున్నా, మై డియర్ జగన్, టైం డేట్ ను ఫిక్స్ చేయి. నీ అవినీతి ఆరోపణల పైన, మా నాయకుడు అవినీతి ఆరోపణల పైన చర్చించడానికి ఈ లోకేష్ సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇక్కడున్న కార్యకర్తలందరూ చెప్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ రెడ్ బుక్ లో రాశా. ఈ రెడ్ బుక్ డిమాండ్ బాగా పెరిగిందబ్బా. కోర్టులో కేసేశారు తెలుసా నా పైన. లోకేష్ రెడ్ బుక్ అంటున్నాడు, లోకేష్ ని అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలని కోరారు. అరే నేను ఇక్కడనే నిలబడ్డానయ్యా. నాన్ బెయిలబుల్ వారెంట్ ఎందుకు? నేను తప్పు చేస్తుంటే ఇక్కడి నుంచే జైలుకు పంపించు. ఒక క్రమశిక్షణతో బతికిన వ్యక్తిని. మా తాతగారు అంత మంచి పేరు వస్తుందో రాదో తెలీదు, మా నాన్నగారు అంత మంచి పేరు వస్తుందో రాదో తెలియదు, కానీ ఏనాడు వాళ్ళకి చెడ్డ పేరు మటుకు తీసుకురానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాం.